ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో విక్టరీ వెంకటేష్ సూపర్ సక్సెస్ అయ్యారు. శోభన్ బాబు లాంటి నటుడు తాను చేసిన సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులందరినీ మెప్పించి తన వైపు తిప్పుకున్నారు. ఆయన తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో వెంకటేష్ కావడం విశేషం. తమిళంలో భాగ్యరాజు చేసిన ప్రతి సినిమాని తెలుగులో రీమేక్ చేసి వెంకటేష్ సూపర్ సక్సెస్ ని సాధించాడు. అలాంటి వెంకటేష్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుందని సగటు ప్రేక్షకులు నమ్మేవారు. అందువల్లే అతని సినిమాలను చూడడానికి ఆసక్తి చూపేవారు. ఇక దర్శక నిర్మాతలు సైతం వెంకటేష్ తో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ సినిమా అనే ఉద్దేశంలో ఉండేవారు. కాబట్టి అతనితో సినిమాలు చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. వెంకటేష్ ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. ఇక వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయ్యేది. దాంతో వాళ్ళిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధం అయితే ఏర్పడింది. దాంతో చాలా మంది వెంకటేష్ సౌందర్య పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వాళ్ళిద్దరి మధ్య చాలా కథనాలు అయితే వెలువడ్డాయి. ఈ విషయం మీద అటు వెంకటేష్ ఇటు సౌందర్య ఎలాంటి వివరణ ఇచ్చేవారు కాదు. వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగారు. ఇదే సమయంలో వీళ్ళ మీద వచ్చిన గాసిప్స్ రామానాయుడు గారి దగ్గరికి చేరడంతో ఆయన ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. అతని మీద ఇలాంటి రూమర్స్ వస్తే అతని కెరియర్ ఇబ్బంది అవ్వచ్చనే ఉద్దేశంతో ఏదో రకంగా చెప్పాలని వెంకటేష్ సౌందర్య మధ్య ఉన్న బాండింగ్ కేవలం స్నేహపూరితమైన సంబంధం అని, వాళ్ళ మధ్య ఎలాంటి ఎఫైర్స్ లేవని ప్రూవ్ చేయాలనుకున్నాడు. అందుకే సౌందర్య వెంకటేష్ కలిసి చేస్తున్న ఒక సినిమా సెట్ లోనే సౌందర్యతో వెంకటేష్ కి రాఖీ కట్టించారట. దాంతో అప్పటి నుంచి ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగారు.